శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే అస్తంగత్వ దోషము అని ఉంటుంది. అది జన్మజాతకంలోనే ఉంటుంది. కాస్త గోచారంలో కనుక ఏదైనా గ్రహం అస్తంగత్వ దోషంలోకి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఏ ఏ లగ్నాల వారు, రాశి కాదంటే ఒకవేళ లగ్నం తెలియకపోతే అప్పుడు రాశి చూసుకోండి, కానీ ఏ లగ్నాల వారు ఏ అంశాలలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు మనకి ఏ గ్రహం అస్తంగత్వంలో ఉంది, కంబస్ట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, అంటే శని భగవానుడు అస్తంగత్వంలో ఉన్నాడు. కర్మకారకుడైనటువంటి శని భగవానుడు కనుక అస్తంగత్వ దోషంలో ఉన్నప్పుడు మరి ఏ ఏ లగ్నాల వారికి ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, అది ఏ తేదీ వరకు ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే 12వ తేదీ మార్చి వరకు ఉందండి. ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభమైంది. ఇక్కడ నుంచి 12వ తేదీ మార్చి 2024 వరకు ఉంది. కాబట్టి ఒక్కొక్క లగ్నరీత్యా మనం చెప్పుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఇక్కడ సప్తమ స్థానంలో ఈ యొక్క శని భగవానుడి యొక్క కంబస్ట్ అయింది, అంటే అస్తంగత్వ దోషం అనేటువంటిది ఏర్పడింది. సప్తమ స్థానం అనేటువంటిది జీవిత భాగస్వామి, వివాహ సంబంధించినటువంటి నిర్ణయాలు, వివాహ విషయాలు, పార్ట్నర్షిప్స్, ఈ మూడు అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏమిటండి, ఒక మీ లైఫ్లో ఎవరినైనా సరే లైఫ్ పార్ట్నర్గా ఎంపిక చేసుకోబోతున్నారు, అంటే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, అప్పుడు తొందరపాటు పడి చేయకండి. ఎందుకంటే సప్తమ స్థానం వివాహ జీవితము, వివాహ జాతక అంటే జీవిత భాగస్వామి స్థానంలో కంబస్ట్ ఏర్పడుతుంది. అందులో ముఖ్యంగా శనివారాలు అస్సలు మీరు వెళ్ళి సంబంధాలు కుదుర్చుకోకండి. శని భగవానుడు కంబస్ట్ అయి ఉన్నాడు కదా, అందుకని. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునేటప్పుడు ఏదైనా ఒక బిజినెస్ పెడుతున్నాము, అందులో పర్టికులర్గా ఐరన్ ఆయిల్ లాంటి బిజినెస్లు పెడుతున్నారు. మీ పర్సనల్ చార్ట్లో ఐరన్ ఆయిల్ బిజినెస్లు బాగున్నాయంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ ఇక్కడ మాత్రం ఎవరైనా పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునేటప్పుడు చాలా చాలా కేర్గా మీరు ఎంపిక చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ మిగతా అంశాలు ఏ విషయాల్లో జాగ్రత్త చూసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీరు ఇందాక నేను చెప్పినట్టుగా ఎంపిక చేసుకోవడం ఇటువంటి విషయాలు ఒక ఎత్తు అయితే, మీ యొక్క సంతానానికి సంబంధించినటువంటి విషయంలో వారు ఏదైనా సరే చూడండి, ఒక్కొక్కసారి షార్ట్ జర్నీస్ చేయడము, లేకపోతే వాళ్ళు ఏదైనా ఒక అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ చేసేటువంటి విషయంలో సంతానం ప్రధానంగా ఈ జాగ్రత్త వహించాలి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ యొక్క తల్లిగారు ఏదైనా ఒక ప్రాపర్టీ, మీ తల్లిగారి పేరు మీద ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే ఆ యొక్క అంశంలో జాగ్రత్తగా ఉండాలి. మరియు మీ యొక్క జీవిత భాగస్వామి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలనేటువంటిది సింహం వారికి ప్రధానంగా చూపిస్తుంది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు వీలైనంత మట్టుకు కొత్త బిజినెస్లు, పార్ట్నర్షిప్స్, అదేవిధంగా వివాహ సంబంధించినటువంటి విషయాలు తీసుకోకపోవడమే మంచిది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అంటే ఇక్కడ లగ్న సప్తమాలు అంటారు. అంటే లగ్నాధిపతి, సింహలగ్నానికి లగ్నాధిపతి సప్తమ స్థానంలో శని భగవానుడితో కనెక్ట్ అయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే ఉభయ సంధ్యల్లో సహజంగా ఏంటంటే త్రికాల సంధ్యావందనం చేస్తూ ఉంటారు, కానీ ఖచ్చితంగా ఉభయ సంధ్యల్లో కనుక సంధ్యావందనం కనుక చేసినట్లయితే కూడా ఈ దోషం పోతుంది. ఒకటి. రెండవది, సంధ్యావందనం నాకు లేదండి, నేను ఎలాగా అంటే కనీసం సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు, లేదా ఇంకా ఖచ్చితంగా వివాహ సంబంధం కుదుర్చుకోవాల్సి వచ్చింది, ఖచ్చితంగా పార్ట్నర్షిప్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఉదయము సాయంత్రము మార్చి 12వ తేదీ వరకు వీలున్నంత మటుకు పిడికెడ బెల్లము, గోధుమ రవ్వ గోవుకు తినిపిస్తూ ఉండండి. ఈ యొక్క దోషం అనేటువంటిది పూర్తిగా తొలగిపోతుంది. ఇక్కడ చాలామందికి జాతకం ఉండదు, మాదే లగ్నమో తెలియదండి, మాదే రాశి తెలియదు, మరి మేము ఎలా చూసుకోవాలి ఈ అస్తంగత్వ దోషంలో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే యూనివర్సల్గా
ఇప్పుడు మీకు జాతకం లేదనుకోండి, అప్పుడు సహజ 11వ స్థానంలో ఉన్నటువంటి దీన్ని తీసుకోవాలి. అంటే ఏమిటి, మీ వృత్తి వ్యాపార సంబంధించిన విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ, మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉన్నట్లయితే గోవు దగ్గరికి వెళ్ళి, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవు దగ్గరికి వెళ్ళి గోధుమ రవ్వ తినిపించండి. ఇది ఒకటి చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఆదిత్య హృదయ పఠనం చేయడం, సూర్య నమస్కారం చేసుకోవడం. నాకు మొత్తం ఆదిత్య హృదయం చదవడం రాదండి, చక్కగా ఉదయం నిద్ర లేచిన వెంటనే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే కూడా ఈ శని భగవానుడు అస్తంగత్వ దోషం అనేటువంటిది పరిపూర్ణంగా పోతుంది. అదేవిధంగా శనివారాల పొరపాటును కూడా ఇంపార్టెంట్ డెసిషన్స్ కానీ, ఇంపార్టెంట్ చేయడం కానీ, ముహూర్తాలు పెట్టుకోవడం కానీ చేయకండి. ఏదైనా గ్రహం కనుక అస్తంగత్వంలో ఉన్నప్పుడు ఆ రోజులు అంటే శనివారాలు శని హోరలను ఉంటాయి. మీకు ప్లానటరీ టైమ్స్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు శని హోర ఎప్పుడు వస్తుంది ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది. ఇది ఒక జాగ్రత్త తీసుకోండి. అయితే ఇక్కడ ఇది గోచారంలో జరిగేటువంటి కాంబినేషన్, దీని యొక్క ఫలితం ఇది. అయితే ఎందుకంటే 30 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది ఈ కాంబినేషన్ అనేటువంటిది, శని రవి కలిసినటువంటి కుంభరాశిలో. అయితే మరి ఇది ఇలా ఉండగా పర్టికులర్గా మరి దీనికి మనం ఎంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకేదైనా ఉంటుందా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక బలమైనటువంటి ధనయోగ దశలు నడుస్తున్నా, చక్కటి గృహయోగ దశలు నడుస్తున్నా, మంచి వ్యాపార యోగ దశలు నడుస్తున్నా, నీచభంగ రాజయోగం విపరీత రాజయోగానికి సంబంధించిన దశలు నడుస్తున్నా, మీరేం కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే మన జన్మజాతకం చాలా ముఖ్యమైనటువంటి అంశం. మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయాన్ని, తేదీని, నెలని, సంవత్సరాన్ని, ప్రాంతాన్ని తీసుకొని మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటిది తీసుకుంటాం. అంటే గ్రహాలు కనుక జన్మించినప్పుడున్న సమయాన్ని బట్టి మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఈ యొక్క గ్రహాలు అక్కడికి వచ్చి స్థితి పొందుతాయి. అంటే ఆ సమయంలో జన్మించేలాగా శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఆ భగవంతుడు మనకు చేస్తాడు. ఆ రకంగా ఒక మంచి కాంబినేషన్లో పుట్టామనుకోండి, గోచారంలో ఎన్ని మార్పులు వచ్చినా లేకపోతే ఎన్ని ఇదవుతున్నా పెద్ద ఎఫెక్ట్ అనేటువంటిది ఏదో కించిత్ ఎఫెక్ట్ మాత్రమే ఉంటుంది. మన జన్మజాతకంలో ఎప్పుడు కూడా మన లగ్నాన్ని బట్టి మన స్థితిగతులు ఏమిటి, మన ధనాధిపతిని బట్టి మనం ఏ మార్గంలో వెళ్తే ధనం మనకు కలుగుతుంది, ఏ సమయంలో మనం ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఎవరికైనా ఇవ్వాలంటే ఇవ్వాల్సిన సమయం ఉందా లేదా, అంటే ఇప్పుడు కరెక్ట్ టైమా కాదా, అదేవిధంగా ఒక ప్రాపర్టీ కొనుక్కుంటున్నామంటే ఎప్పుడు కొనుక్కోవాలి, ఏ దిశల్లో కొనుక్కోవాలి, వివాహం విషయాలు కానీ చాలామంది చూడండి వివాహం ఆలస్యం అవుతుందని బాధపడుతూ ఉంటారు. కానీ ఆలస్యం అవుతుందని బాధపడటం కంటే కూడా అది ఆ సమయం రాదు, ఆ టైంలో సమయం రానప్పుడు వాళ్ళకి అర్థం కాక అయ్యో మేము ఇప్పుడు చాలా ఇబ్బంది పడిపోతున్నామండి, మాకు సమయం రాలేదని చెప్పి ఇదవుతూ ఉంటారు. కాదు, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు సమయం రాకుండా ఒక సూర్యోదయం చూడండి, ఉదయం 6:30కి వస్తుంది, నేను అర్ధరాత్రి 1 గంటకి 2కి 3కి మాటిమాటికి తలుపులు తెరిసే సూర్యోదయం రాలేదంటే ఎలా బాధపడతామో, వివాహ సమయం ప్రతి వ్యక్తికి 3 నుంచి 5 సార్లు ఉంటుంది. ఆ సమయంలో అవుతుంది, చేయకూడని సమయాలు ఉంటాయి, అది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అలాగే వివాహమే కాకుండా విదేశాలకు వెళ్ళేటువంటి యోగం కావచ్చు, వ్యాపారాల్లో రాణించేటువంటి సమయం కావచ్చు, ఏ వ్యాపారం యోగిస్తుంది అనేటువంటి విషయాలు కావచ్చు, లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, ఏ నెలల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు కావచ్చు, అన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక్కడ మనకి జాతకం లేదు, ఏమీ లేదు, కానీ జాతకం భయంకరంగా ఉందని తెలిసింది పోని, ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారి యొక్క ఆరాధన కనుక మీరు చేయగలిగితే ఎటువంటి దోషములు ఉన్నా మీ జన్మజాతకంలో ఖచ్చితంగా అవన్నీ కూడా పక్కకు పోయి అమ్మవారు రక్షిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఏం పెట్టుకోకండి మైండ్లో. అయితే మీకు ఇక్కడ సందేహం కలగొచ్చేవండి, మరి మనకి జన్మజాతకంలోనే మొత్తము ఉంటే మనం ఈ గోచార ఫలితాలని, ఈ అస్తంగత్వ దోషాలు ఇవన్నీ చెప్పుకుంటున్నాము అంటే, మనిషి యొక్క జీవితం 2 రకాలుగా డిజైన్ చేయబడుతుంది. ఒకటి మన నిర్ణయాలు, మనం తీసుకునే స్టెప్స్, మనం తీసుకునే నిర్ణయాలు, మన ఆలోచనలతో ఒకటి ఉంటే, మన ఆలోచనలతోని మన నిర్ణయాలతో సంబంధం లేకుండా బయట మార్కెట్ కానీ గోచారం కానీ నడుస్తూ ఉంటాయి. అంటే అలాగా చూడండి, ఒక వ్యక్తి మొన్న ఒక 3.5-4 ఏళ్ల క్రితం మనకు కరోనా వచ్చింది. అసలు ఎవరు ఊహించలేదు, ఏదో పెట్టాడు అట్లాగా, ఒక షాప్ ఏదో పెట్టుకున్నాడు, సడన్గా కరోనా వచ్చింది, మూసేయాల్సి వచ్చింది. ఎంత ప్లానింగ్ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా బయట ఉండే వాతావరణం మారిపోయింది. లేదా ఒక వ్యక్తి ఒక ఈవెంట్ అనుకున్నాడు, సడన్గా వర్షం పడింది. అంటే ఏమిటి, మీకు సంబంధం లేకుండా అలా ఉంటుంది. లేదా ఒక ప్రదేశానికి వెళ్దాం అనుకున్నాం,
ట్రాఫిక్ ఎక్కువైపోయి జామ్ అయిపోయి మీరు వెళ్ళవలసిన సమయం కంటే ఒక అరగంట గంట లేట్ అయింది అంటే ఏమిటి మీ చేతుల్లో లేదు అది కొన్ని. అయితే గోచార గ్రహాలు ఏం చెప్తాయంటే ప్రజెంట్ కండిషన్ ఇలా ఉంది, ఇలా జరగబోతుంది, సో నీ ప్లాన్స్ని ఇలా ప్లాన్ చేసుకో. గోచారంలో ఇక ధనం మీదకి ఈ గ్రహం వచ్చింది, గోచారంలో గృహం మీదకి ఈ గ్రహం వచ్చింది, గోచారంలో వివాహ సమయం సంబంధమైనటువంటి వాటికి ఈ గ్రహం వచ్చింది, కాబట్టి నువ్వు ఈ పరిహార మార్గం చేసుకో అనేటువంటిదే గోచార ఫలితాలు. కాబట్టి మీరు ఈ యొక్క గోచార ఫలితాలని మీ జన్మజాతక ఫలితాలని తెలుసుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది మీరు ఆయురారోగ్యాలతోని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.